నమస్తే. సో పెద్ద సినిమా రామ్ చరణ్ గారి బర్త్డేకి రిలీజ్ అని అన్నారు. సో అప్పటి నుంచి అంటే అక్కడ అది పోస్ట్ పోన్ చేశారనమాట. సో చాలా మంది టాక్సిక్ సినిమాకి, దురంధర్ 2 సినిమాకి భయపడి పోస్ట్ పోన్ చేశారంటున్నారు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరేమనుకుంటున్నారు? ఈ విషయంలో మూవీ వచ్చేసి ఎవరికి భయపడి ఏ మూవీస్ రిలీజ్ అవుతున్నా అని ఉద్దేశంతో చేయట్లేదు. వాళ్ళకంటూ ఒక ప్లానింగ్ ఉంది. ఆ ప్లానింగ్ ప్రకారం ఎన్ని సినిమాలు, ఎన్ని పాన్ ఇండియా మూవీస్ ఆ టైంలో రిలీజ్ అయినా కానీ వాళ్ళు ప్లాన్ చేసుకున్న డేట్కే వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఎవరికి భయపడి పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది, ఈ సినిమా రిలీజ్ అవుతుంది అని చెప్పేసి పోస్ట్పోన్ చేసుకునే ఉద్దేశం వాళ్ళకి లేదు. 100% అది కరెక్ట్. ఇప్పుడు దురంధర్ పార్ట్ 1 బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ అయింది. సో సీక్వెల్ అన్నప్పుడు ఇంకా హైప్ ఉంటుంది కాబట్టి అందుకోసమే ఈ సినిమాని పోస్ట్పోన్ చేశారంటున్నారు. అది 100% రాంగ్. వాళ్ళు ప్లానింగ్ చేసుకున్నారు. ఆ ప్లానింగ్ ప్రకారమే ఒక షెడ్యూల్ వేసుకున్నారు. ఆ షెడ్యూల్లోనే ఆ డేట్లోనే రిలీజ్ చేస్తారు. 100% మీరు చూడండి. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే మీరు ఆ డేట్కి రిలీజ్ చేయనప్పుడు ముందే ఎందుకు అనౌన్స్మెంట్ చేయాలని చెప్పేసి అంటున్నారు. సో దానికి ఫ్యాన్స్ కొంతమంది అలా అంటుండొచ్చు. కొంతమంది ఏంటంటే వాళ్ళ వేరే మూవీస్ ఉన్నాయి కదా రిలీజ్వి, వాళ్ళు వచ్చేసి రివ్యూస్ చేపిస్తున్నారు. పేమెంట్ రివ్యూస్, పెయిడ్ రివ్యూస్ చేపిస్తున్నారు. ఈ ఎఫెక్ట్ పడుతుంది అంతే తప్ప అనుకున్న టైంకి వాళ్ళు చేసుకున్న షెడ్యూల్ ప్లాన్ చేసుకున్న రోజే ఆ మూవీ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా మన రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే. సో ఆ సినిమా అనేది డిజాస్టర్ అయింది. మరి ఈ సినిమా పరిస్థితి ఏంటంటారు? దీని మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా పెద్ద సినిమా. ఇది సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతాయన్న సినిమాలు కూడా హిట్ అయ్యాయి, హిట్ అవుతాయి అనుకున్న సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. సో ఇది అనేది కొంత బాధాకరమే. సో కొంచెం స్టోరీ వైజ్గా కొంచెం డిసప్పాయింట్ ఉంది నిజం చెప్పాలంటే. మిగతా వరకు వచ్చేసి బాగుంది. కానీ కొంతమంది ఏం చేశారంటే ఇప్పుడు వేరే హీరోస్, వేరే డైరెక్టర్స్ వాళ్ళు పాపులర్ అవ్వాలి, వాళ్ళ మూవీస్ పాపులర్ అవ్వాలి, ఇండస్ట్రీ హిట్టులు కొట్టాలన్న ఉద్దేశంతో గేమ్ చేంజర్ని దాన్ని డామినేట్ చేశారు. ఇప్పుడు పెద్ద సినిమాకి ఎలాంటి ప్రమోషన్ చేయకముందే ఓన్లీ ఒక్క సాంగ్తోనే వరల్డ్ వైడ్గా చాలా బజ్ వచ్చింది సినిమాకి. సో మరి ఈ సినిమా ఒకవేళ మంచి టాక్ వస్తే ఏ రేంజ్కి వెళ్తుంది అంటారు? 100% పాన్ ఇండియా లెవెల్లో వెళ్తుంది. 100%. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.